వైసీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడుతారా? వారంతా టీడీపీలో చేరతారా? వారిపై అనర్హత వేటు పడకుండా మండలిలోని వైసీపీ పక్షాన్ని తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వైసీపీకి ఘోర పరాజయం ఎదురుకావడంతో పార్టీ మారటం మేలన్న నిర్ణయానికి మెజార్టీ ఎమ్మెల్సీలు వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపైనే అధినేత జగన్ ఆందోళనలో ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. పార్టీ నేతలతో సమీక్షలో జగన్ సైతం ఇదే ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీల కదలికలు ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మండలిలో 57 మంది ఎమ్మెల్సీలకు గాను దాదాపు 38 మంది వరకు వైసీపీ సభ్యులు ఉన్నారు. జగన్ ఓడిపోయిన మండలిలో బలం చూసుకుని సత్తా చాటాలని చూశారు. అధికార పక్షం దూకుడుకు చెక్ చెప్పాలని భావించారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. అమరావతి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను కూటమి సర్కార్ తీసుకురానుంది. వీటికి శాసనమండలిలో వైసీపీ అడ్డు తగలటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లులను వ్యతిరేకిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీలు భయపడుతున్నారు. మరోవైపు పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలామంది సీనియర్లు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. అందుకే ఎమ్మెల్సీలు సైతం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అయితే చాలామంది ఎమ్మెల్సీలు గడప దాటేందుకు సిద్ధపడినట్లుగా సమాచారం. ఇది వైసీపీ శ్రేణుల్లో ఒకంత కలవరపాటుకు గురిచేసే అంశంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన చాలామంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. మండలి చైర్మన్ మోషన్ రాజు వైసీపీకి చెందిన నేత. ఆయన ద్వారా తతంగాన్ని నడిపించారు. జగన్ నమ్మకం కూడా అదే. మండలి చైర్మన్ ద్వారా వైసీపీ బలాన్ని నిరూపించుకోవాలని చూశారు. కానీ మెజారిటీ ఎమ్మెల్సీలు అలా భావించటం లేదు. అవసరమైతే ఒకేసారిగా టీడీపీలోకి ఫిరాయించేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అనర్హత వేటు పడకుండా మండలిలో వైసీపీని టీడీపీలో విలీనం చేసేందుకు కూడా కొంతమంది ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు టీడీపీ నేతలకు టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. కీలక బిల్లులకు మోక్షం కలగాలంటే ఇప్పుడు మండలిలో ఆమోదం అవసరం. అందుకే టీడీపీ సైతం మండలి విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే జగన్ సైతం ఆందోళన పడుతున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ సీనియర్లతో సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీలు చాలామంది పార్టీ మారే అవకాశం ఉందని ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం అయితే వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు జగన్ చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీ పెట్టినప్పుడు తాను తన అమ్మ మాత్రమే ఉన్నామని, ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా కూడా పార్టీ కొనసాగుతుందంటూ ఆయన ధీమా కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.